రవికాంత్ సింగరేణి కారుణ్య నియామకాలు సరిగ్గా మెడికల్ బోర్డు పెట్టక 2 సంవత్సరాలు అవుతుంది. దయచేసి మీ గొంతు వినిపించగలరు. ఎస్, దీని గురించి నిన్న సమాచారం పూర్తిగా తెలుసుకున్నాం. సింగరేణి కార్మికులకు సంబంధించిన కుటుంబాల నుండే ఈ పూర్తి సమాచారాన్ని నిన్న సేకరించినాం. 2001 సింగరేణి బోర్డు, మెడికల్ బోర్డు ఇది ఏంది అనుకొని ఒక్కసారి ఒక 10 నిమిషాలు వివరిద్దాం. పాపం 2000 కుటుంబాలు అగమ్య గోచరంలో పడ్డాయి. 2000 కుటుంబాలు ఓ విధంగా రోడ్డున పడ్డట్టే. ఆ కుటుంబాల వారసులు కూడా రోడ్డున పడ్డట్టే. 2001లో మన ఆంధ్రబాబు చంద్రబాబు కారుణ్య నియామకాలను రద్దు చేసిండు. అంటే వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసిండు 2001లో. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2018లో కేసీఆర్ గారు ఇదే సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి నెల మెడికల్ బోర్డుని నిర్వహించేదట. ఈ మెడికల్ బోర్డులో సింగరేణికి సంబంధించిన ఒక 3 డాక్టర్లు, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుండి కొంతమంది డాక్టర్లు ఈ మెడికల్ బోర్డులో సమావేశమై ఇంటర్వ్యూస్తో పాటు సింగరేణి కార్మికులకు సంబంధించిన ఫిట్నెస్కు సంబంధించి ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇచ్చేవారు. ఫిట్నెస్ లేని వారిని వీళ్ళు ఎంతవరకు గాయాల బారిన పడ్డారు, ఎంతవరకు వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఏ కోణంలో ఆరోగ్యంగా ఉన్నారు, ఏ కోణంలో వీళ్ళు అన్ఫిట్ అవుతున్నారు, అది చూసి ఈ అన్ఫిట్ అయ్యే వారికి మెడికల్ బోర్డు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తే ఆ ఇంట్లో నుండే మరొకరికి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకు ఎక్స్ అనే ఒక సింగరేణి ఉద్యోగస్తుడు కాలుకు గాయమై ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటే ఈ మెడికల్ బోర్డు ద్వారా ఆయనకు అన్ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ ఈ ఎక్స్ అనే కుటుంబంలో కొడుకుంటే ఆ కొడుకుకి ఈ మెడికల్ బోర్డు ద్వారా మళ్ళీ సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టేది. ఇట్లా ప్రతి నెల కేసీఆర్ గారి హయాంలో 2018 నుండి 2023 వరకు రెగ్యులర్గా ఈ మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలను, వారసత్వ ఉద్యోగాలను ఇచ్చుకుంటూ వచ్చేవారు. అయితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ బోర్డుకు చరమగీతం పాడేసింది. మెడికల్ బోర్డును నిర్వహిస్తలేదు. ఏదో ఒకసారి కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్లోనో మేలోనో ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించి తూతూ మంత్రంగా దాని కార్యక్రమం జరిపి ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఏడాది పాటు మెడికల్ బోర్డు నిర్వహణ లేదు. మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. దాదాపుగా 2000 మంది కార్మికులు ఫిట్నెస్ కోల్పోయినట్టుగా వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ వారసులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ బాధలను ఏ మీడియా అయినా చెప్తుందా, ఏ మంత్రి అయినా చెప్తాడా? రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈ 2000 కుటుంబాలకు సంబంధించి కారుణ్య నియామకాలను ఏమైనా చేపడుతుందా, ఆ కుటుంబాలను ఆదుకుంటుందా అని వాళ్ళ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళ సమస్యలను మాలాంటి ద్వారా ఈ ప్రభుత్వానికి వినిపించాలని ఆవేదన వాళ్ళ గోడును వ్యక్తపరుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2000 మంది దాదాపుగా 1-2 సంవత్సరాలలో రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ 2000 మందిలో ఇప్పటికే చాలామంది అన్ఫిట్ అయి ఉద్యోగం చేయలేక అవస్థలు పడుతూ వాళ్ళ వారసులకు తమ ఉద్యోగాన్ని ఇస్తే బాగుండు, తాము విశ్రాంతి తీసుకుంటాము అనే ఆలోచనలో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంతేకాదు ఇదే 2023 మేనిఫెస్టోలో ఇదే మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు ఒక హామీ కూడా ఇచ్చిండట. కేసీఆర్ గారు మెడికల్ బోర్డు పెట్టి ప్రతీ నెల ఈ మెడికల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసేది. దాని ద్వారా ఈ కారుణ్య నియామకాలను, వారసత్వ ఉద్యోగాలను ఇచ్చుకుంటూ పోయేది. మేము నెలలో 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని ఇంకొక ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిండు. నోటి మాటలే కదా, నాలుకనే కదా, ఎటు పడితే అటు తిప్పచ్చు. నెలకు 1కే దిక్కు లేదు, నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తాం,
ఈ 3 మెడికల్ బోర్డుల ద్వారా త్వరితగతిన ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటాం, లేకపోతే వ్యాధుల బారిన పడ్డ వాళ్ళు కావచ్చు, గాయాల బారిన పడ్డ వాళ్ళు కావచ్చు, ఫిట్నెస్ కోల్పోయిన వాళ్ళ ప్లేసులో వాళ్ళ కుటుంబంలోని సభ్యుడికి ఉద్యోగం ఇస్తాం. ఇట్లా నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహించడం ద్వారా అతి త్వరగా సమస్యను పరిష్కరిస్తాం మేమని ఈ సింగరేణికి సంబంధించిన కుటుంబాలకు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మాటను నిజం చేస్తాడేమో అనుకున్నట్టుగా ఊరించి వాళ్ళ బతుకుల మీద మన్ను పోసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 2000 కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. ఓ విధంగా ఇంకొక ఏడాది గడిచిపోతే, ఈ ఏడాది లోపు ఈ మెడికల్ బోర్డును కనుక నిర్వహించకపోతే ఈ 2000 కుటుంబాలు రిటైర్మెంట్ అవుతాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్క మంత్రి కూడా దీని గురించి ఆలోచించరు, ఈ 2000 కుటుంబాల గురించి ఆలోచించరు. ఓ విధంగా వీళ్ళు రోడ్డున పడ్డట్టే. కాబట్టి మేము యూ న్యూస్ తరపున చిలుకా ప్రవీణ్ గొంతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నా. మీరిచ్చిన హామీలే 420 హామీలు ఇచ్చింది కదా, అందులో ఇదొక హామీ. 2023లో మీరు ప్రతి నెల 3 సింగరేణి మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి అత్యంత వేగంగా బాధితులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మరి దాన్ని ఎందుకు మర్చిపోయాను? మీరు బట్టి విక్రమార్క గారు నిన్నగాక మొన్న సింగరేణి గురించి మీరు మాట్లాడింది. మరి ఆ మాటను నిలబెట్టుకొని అతి త్వరలో ఈ నెల గడిచిపోకముందే ఒక సింగరేణి మెడికల్ బోర్డును నిర్వహించి ఈ సింగరేణి కుటుంబాలను ఆదుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని ఎవరి ద్వారానైనా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు పెట్టి దీన్ని ఒక పెద్ద విషయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణించేలాగా మేము కూడా చర్యలు తీసుకుంటాం. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తాం. అవసరమైతే 2000 కుటుంబాలకు సంబంధించిన వారసులు, కొడుకులు ఇప్పుడు గ్రూపులు పెట్టుకున్నారు. వాళ్ళను సమీకరించి అవసరమైతే రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన బిడ్డలు వీళ్ళు సింగరేణిలో పనిచేయాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేయాలని ఆ చీకటి గనుల్లోకి దిగి ఆ మషంతా పీల్చుకొని ఓ విధంగా ఊపిరితిత్తుల బారిన పడి రకరకాల వ్యాధులతోటి సతమతం అవుతూ ఉంటారు. మరి మనలాంటి రాష్ట్రానికి సింగరేణి ఓ విధంగా ఆదాయ వనరు, అదేవిధంగా కరెంటును ఉత్పత్తిస్తుంది. ఆ కార్మికులు మన కోసం త్యాగం చేస్తాను. చావు అందులోకి వెళ్తే సస్తమో బయటకు వస్తామో తెలియని పరిస్థితుల్లో కూడా కుటుంబాలను పోషించుకోవడానికి తమ వంతుగా ఉద్యోగాలు చేస్తూ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతున్నారు. మరి అటువంటి వాళ్ళ జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. కేసీఆర్ కంటే నేను ఇంకొకటి ఎక్కువనే చేస్తా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసిన దాన్ని కనీసం మీరు తిరిగి ఇవ్వండి. కేసీఆర్ చేసిన పనిని మీరు చేస్తే చాలు. మేము 3 మెడికల్ బోర్డులు పెడతామని ఈ ఎచ్చుల మాటలు బంద్ చేసి ఉన్న మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు సహాయం అందించాలని మరొకసారి యూనిస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.